ఎప్పుడు నడుచుకుంటూ వచ్చే నేను ఈసారి సైకిల్ మీద స్పీడ్గా ఒక ఇంపార్టెంట్ విషయం, బర్నింగ్ విషయం మాట్లాడడానికి వచ్చా. జాయ్, ఈరోజు అంటే ఒక 2 రోజుల నుంచి ప్రతి మొబైల్లో, ప్రతి టెక్నాలజీలో, ప్రతి యాప్లో ఒక న్యూస్, ఇట్స్ అ డిజాస్టర్ అనే చెప్పొచ్చు, అది వైరల్ అవుతుంది. అంటే ఒక AI ఇంటెలిజెన్స్ లో, ఆ టూల్లో వన్ ఆఫ్ లైక్ టాప్ మోస్ట్ పర్సన్ ఆమె, అండ్ షీఈస్ ఇండిపెండెంట్, సెల్ఫ్ మేడ్ ఉమెన్, ఎంతో మందికి ఆదర్శం అవ్వచ్చు ఆమె. అండ్ తన పర్సనల్ లైఫ్ వెంట్ ఇన్ టు క్రైసిస్ ఫర్ రీజన్స్ నాట్ నోన్. అండ్ కేవలం తన హస్బెండ్ మీద ఇనిషియల్ సస్పెక్షన్, ఇది ద ఫైనల్ వర్డిక్ట్ ఇస్ యెట్ టు బి గివెన్. సో కేవలం తన హస్బెండ్ మీద, ఎక్స్ హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి, అండ్ ఆ ఎక్స్ హస్బెండ్ తన సన్ ని కలవకూడదు అని, ఐ డోంట్ నో ఫర్ వాట్ మెనీ రీజన్స్ విచ్ ఆర్ అన్టోల్డ్. ఆమె చాలా అంటే ఎంతో ఇంటెలిజెంట్ అయిన ఆమె కామన్ సెన్స్ కూడా కోల్పోయి కొడుకుని దిండుకి ఇట్లా ఇచ్చేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అండ్ షీ వాజ్, అంటే తన వర్డిక్ట్ ఏంటంటే, నేను అనుకోకుండా చేశాను, ఐ వాజ్ నాట్ ఇన్ మై సెన్సెస్. చంపేసిన తర్వాత వాడు చచ్చిపోతాడు అనుకోలేదు, మళ్ళా ఊపిరి పీల్చుకుంటాడు అనుకున్నాను, ఐ లవ్ మై సన్. నువ్వు చంపిందంతా చంపి, పిచ్చ కొట్టుడు కొట్టి, వీరబాదుడు బాది, పిల్లలంటే నాకు ఇష్టం అంటారేంటంటే నాకు అర్థం కాదు. నీకు ఇష్టం అంటే ఎలా ఉండాలి? ఒక మొక్కను తెచ్చుకుంటాం, ఇష్టపడతాం, రోజు కొన్ని నీళ్లు పోస్తాం, ప్రేమగా తడతాం, అది ఎండకుండా వానకి తడవకుండా దాన్ని నర్చర్ చేస్తాం ఆ మొక్కని. ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటే ఇంటి వాళ్లకు, నమ్మకస్తులకు చెప్పి వెళ్తాం. మరీ ప్రేమ ఉంటే తీసుకెళ్లగలిగితే మొక్కని తీసుకెళ్లొచ్చు. పెట్ డాగ్స్ ని పెంచుకుంటారు చాలా మంది. గుళ్ళకు వచ్చినప్పుడు కూడా పెట్ డాగ్స్ ని కార్లలో వదిలేసి వస్తారు చాలా మంది. వాటికి బట్టలు కుట్టిస్తారు ఎంతో ప్రేమగా, అవి పార్టీ చేస్తే రోడ్ల మీద ఎత్తేస్తూ ఉంటారు. ఇలా అన్నిటి మీద, సకల జీవరాశుల మీద మనకి ఎంతో ప్రేమ, ఎంతో ఆపేక్ష. కానీ ఆడైనా మగైనా, ఈ ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నా, ఆడైనా మగైనా సరే, తల్లి గాని తండ్రి గాని, కడుపును పుట్టిన పిల్లల మీద, లేకపోతే పెంచుకున్న పిల్లల మీద ఎందుకు ఆపేక్ష, ఓపిక ఉండదు? అంటే ఏదొచ్చినా సరే, నీ కొంట్లో బాలేకపోయినా, నీ భర్తతో గొడవైనా, భార్య ప్రవర్తన నచ్చకపోయినా, అత్తింటి వారు ఆరళ్లు సహించలేకపోయినా, నువ్వు నీ పిల్లల్ని చూడలేకపోయినా, నువ్వు ఎవడినో ఎవత్తినో ఇష్టపడి దాంతో వెళ్లిపోవాలనుకుని ఈ సదరు పిల్లలు నీకు అడ్డైనా, వాళ్ళనే చంపుతావు, వాళ్ళనే తిడతావు, వాళ్ళనే కొడతావు. అంటే ఏంటిది? అంటారు కదా, పాము తన పిల్లల్ని తానే తింటుంది. అది నేనైతే చూడలేదు కానీ ఈ మనుషులు మాత్రం వాళ్ళ సంతానాన్ని వాళ్ళే పాశవికంగా చంపడం అనేది నేను చూస్తున్నాను. పొత్తిళ్లలో ఉన్న పిల్లని పుట్టక ముందే జెండర్ రివీల్ చేసి చంపడం మహాపాపం అంటున్నారు. మరి పుట్టిన తర్వాత వాళ్ళకి రైట్ ఉంది కదా, మన త్రూ వచ్చారు, కానీ వాళ్ళకి రైట్ ఉంది కదా బతకడానికి. నిజంగా నీకు ఆ పిల్లాడు అడ్డో, పిల్ల అడ్డో అని అనుకుంటే, అతి ప్రేమ ఉంటే, లేకపోతే నీలో చేంజెస్ వస్తున్నాయి, కోపం వస్తోంది, యాంగ్జైటీ వస్తోంది, ఇరిటేషన్ వస్తోంది అని అనుకుంటే, వాళ్ళ మానాన్న వాళ్ళని ఒక 2-3 గంటలు వదిలేయండి, టెలివిజన్ పెట్టి వదిలేయండి, లేకపోతే ఆడుకోమని చెప్పి వదిలేయండి, బొమ్మలు ఇచ్చి వదిలేయండి, ఏదైనా తినిపించి వదిలేయండి. ఆ కోపం, యాంగ్జైటీ, ఇరిటేషన్, వాళ్ళని కొట్టాలి, పీక విసుకాలి, చదవకపోతే, మాట వినకపోతే వీపు మీద వాయించాలి పుస్తకాలు తీసుకొని అనే చెత్త అలవాటు, చెత్త ఆలోచన తగ్గిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. దిస్ ఈస్ కాల్డ్ యాంగర్ మేనేజ్మెంట్. మనం అందరం ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ కి, కామన్ సెన్స్ కి సంబంధం లేదని ఇదిగో ఇన్సిడెంట్స్ చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ అర్థం అవుతుంది. ఎవరో చదువు రాని వాళ్ళు, సంస్కారం వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, డెవలప్మెంట్ లేని వాళ్ళు ఇలా చేశారు అని అంటే, సరే వాళ్ళకి లేదు కాబట్టి అలా చేశారు అని అంటాం. మరి ఇది ఓవర్ ఇంటెలిజెన్స్ అయ్యి చేస్తారు. చదివేస్తే ఉన్నమతి పోయింది అని అంటారు చూడు, అది ఇదే. చిన్నప్పటి నుంచి పిల్లలకి చదువు 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 అని చదువు రుద్దుతాం మన తల్లులం. అంటే అయితే సొసైటీయల్ ప్రెషర్ వల్ల, లేకపోతే టీచర్స్ ప్రెషర్ వల్ల, స్కూళ్ళ ప్రెషర్ వల్ల, ప్రెషర్ పెట్టం అని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప స్కూల్స్ లో జాయిన్ చేసినా సరే ఇండైరెక్ట్లీ ప్రెషర్ ఉంటుంది పిల్లలకి. టీచర్స్ కి ఓపిక ఉండదు. ఎక్కువ మంది టీచర్స్ కి పిల్లలు 30 మంది ఉంటే వాళ్ళకైనా ఎంతగానో ఓపిక ఉంటుంది. అంతంత చిన్న చిన్న పిల్లలకి 2-3 టీచర్స్ ని పెట్టాలన్నా కామన్ సెన్స్
సెన్స్ ఏ స్కూల్ ఆ యాజమాన్యానికి ఉండదు. ఇది నేను ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఎన్నో సినారియోస్ లో ఈ పర్టిక్యులర్ పాయింట్ నేను రేస్ చేశాను. అందువల్ల పిల్లల మీదే ఆ పాశవికం, కొట్టడం, తిట్టడం, అరవడం, కళ్ళెర్ర చేసి మాట్లాడడం. వాళ్ళకి టేబుల్స్ రాకపోతే ఏమంటే, అడిషన్స్ రాకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రైమరీలో ఉన్న పిల్లలు కానీ 5th 6th క్లాస్ లో ఉన్న పిల్లలు కానీ కోవిడ్ అర్థం కాక మనకి ఇంట్లోనే ఉండిపోయి చాలా ఇబ్బందులు పడి వాళ్ళు, మనకు కూడా మైండ్లు సరిగ్గా లేక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపించి ఆన్లైన్ క్లాసులు సరిగ్గా నడవక, తల్లులకి చెప్పలేక, ఇంట్లో పనులు ఎక్కువై, చాలా మంది అందరు ఫ్యామిలీస్ అంతా కలిసి ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరి మీదనో పని బర్డెన్ పడి ఇంట్లో పనులు ఎక్కువై చాలా మంది చెప్పలేకపోయారు తల్లులు. నేను ఒప్పుకుంటా, తల్లులు తండ్రులు కూడా. ఎందుకు తండ్రులు మాత్రం కూర్చోబెట్టి చెప్పకూడదు? వాళ్ళకెందుకు రీజన్స్? అరే తల్లి గంటన్నర కష్టపడినప్పుడు 15 నిమిషాలు కష్టపడలేవా? అట్లా పిల్లల్ని కోవిడ్ అని ఒక 2 ఏళ్లు ఈ సొసైటీకి దూరంగా బతికించి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆ వైరస్ తక్కువ మొహం పట్టగానే తీసుకెళ్లిపోతున్నాం. వాళ్ళు పర్ఫార్మ్ చేసేసేయాలి, ప్రతిదీ అచీవ్ చేసేసేయాలి, బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి అన్ని రావాలి. రాకపోతే ముందు బయట వాడికి టెన్షన్, వాడొచ్చి మన బ్రెయిన్ ని దొబ్బడం వల్ల మనకి టెన్షన్. ఇలా టెన్షన్ లోనే మనం బతుకంతా కొనసాగిస్తున్నాం. మనం చచ్చితే పీడా పోయింది. ఆ ఇరిటేషన్, టెన్షన్, యాంగ్జైటీ పిల్లలకి పాస్ చేస్తున్నాం. అండ్ ఎంతో మంది చదువుకున్న పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, ట్యూటర్స్ కానీ, మరెవరైనా కానీ వీళ్ళ మైండ్ సెట్ ఎంత కూపస్థమండూకల్లాగా ఉంది అని అంటే, పిల్లలకి స్ట్రెస్ ఉండదు, వాళ్ళు కావాలని చేస్తారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. పెద్ద చూసుకుంటారు. నువ్వు చూసుకోలేదా? నువ్వు మీ పేరెంట్స్ తోటే ఉన్నావా? చూసుకుంటారు. వాళ్ళు కావాలని చేస్తారు. వాళ్ళని బాగా అరవాలి, తిట్టాలి, కొట్టాలి, అప్పుడే వస్తుంది. భయపడితే చదువు వస్తుంది, బాగా రాయించాలి, అప్పుడు వస్తుంది. నువ్వేమన్నా జైలనవా? వాళ్ళు ఏమన్నా ఖైదీలా శిక్షలు ఇవ్వడానికి? లేదా కన్వీనియంట్ గా పేరెంట్స్ ని బ్లేమ్ చేశాడు, మీరు చేయించలేదు, నువ్వు చూసావా మేము ఎంత కష్టపడి చచ్చామో, నీకేం తెలుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఆ స్థానంలో ఉన్నాం కదా, పక్కనోడు వింటున్నాడు కదా అని. ఇలా ఉంది సొసైటీ. అక్కడి నుంచి ఆ కోపము, యాంగ్జైటీ అవన్నీ పెరిగిపోయి పిల్లల్ని చంపడం. అక్కడెక్కడో ఊర్లో సినారియోలో ఇంకెక్కడో చూస్తూ ఉంటే తల్లి ఇర్రెస్పాన్సిబుల్ అబ్యూజివ్ హస్బెండ్ నుంచి గొడవబడి పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చి ఉండడం. ఆల్రెడీ ఆ మదర్ కి నానా రకాల పెంటలు ఎదుర్కొంటాం. మొగుడు వదిలేశాడని, మొగుడు వదిలేసిందని, ఎవరిని మరిగిందో అందుకే మొగుడిని వదిలేసిందని, ఇట్లాంటి గొప్ప గొప్ప మాటలు మంచి మంచి వీళ్ళు చూసినట్టే మాట్లాడతారు అనమాట. అవన్నీ ఎదుర్కొని పిల్లల్ని చదివిస్తున్నా ఆ తండ్రి, వాడు ఆ మొగుడు అనేవాడు, ఆ మొగాడు కాని నపుంసకుడు ఆ తల్లిని ఏం చేయలేక పిల్లల్ని తీసుకెళ్లి చంపేయడం. చాలా సినారియోస్ లో పిల్లల్ని చంపేసి వాడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, లేదా సక్సెస్ఫుల్ గా సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. ఎందుకు? పిల్లల మీదే ఎందుకు? పిల్లల మీద ఎందుకు ఈ అత్యాచారం? పిల్లల మీద ఎందుకు వాళ్ళ బ్రెయిన్ ని ఇట్లా రుద్దడం? ఒక్కళ్ళమైనా మనం వాళ్ళ బ్రెయిన్ లో ఏం ఇన్కల్కేట్ అవుతుంది, వాళ్ళు మంచిగా పెరుగుతున్నారా లేదా, మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారా లేదా, మన బిహేవియర్ వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, మనం చూస్తే వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి. స్కూల్ కి వెళ్ళు దగ్గర నుంచి నిద్రపో వరకు ప్రతిదీ అరిచి చెప్తున్నాం కదా, దాని వల్ల వాళ్ళు బతికే భారంగా ఉంటున్నారే. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక స్కిన్ ప్రాబ్లం కానీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తే ఏంటి? అబ్బే మనకు అసలు యాక్సెప్టెన్స్లే ఉండవండి ఇలాంటి విషయాల్లో. పిల్లలంటే వాళ్ళు పుడితే వాళ్ళు పెరిగిపోతారు అంతే. ఇవాళ సొసైటీ ఇస్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్ డిలేస్, మెంటలీ, ఫిజికలీ, ఆర్టిస్టిక్ ట్రేట్స్ గురించి మాట్లాడుతుంది, అన్ని మాట్లాడుతుంది, థెరపీస్ గురించి మాట్లాడుతుంది. కానీ ఐఎమ్ రియలీ వెరీ సారీ టు సే, ఇట్లా థెరపిస్ట్ అని చెప్పుకునే చాలా మంది సో కాల్డ్ డాక్టర్స్ కూడా కన్వీనియంట్ గా కూర్చోబెట్టి తల్లినే బ్రెయిన్ చేస్తారు. కానీ అరే ఒక థెరపీ అవసరం, ఓకే తల్లిగా నువ్వు చేసావు, ఇలా అసలు ఒక మంచి మాట, మోటివేషనల్ టాక్, ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఎవడో ఇవ్వడండి. అందుకే థెరపిస్ట్ల దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళ స్వార్థం కోసం 6 నెలలు జరగాల్సిన థెరపీస్ 2, 3, 4, 5, 7, 10 ఏళ్లు సాగించే ప్రభుత్వులు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు. బట్ ఇలాంటి ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎటు వచ్చి ఏది జరిగినా సరే పిల్లలే ఇదవుతున్నారు. ఇంట్లో గొడవాడుకుంటారు, తల్లిని తండ్రి కొడతారు, లేదా కొంతమంది ఇళ్లలో తల్లులు కూడా తండ్రిని కొడతారు. అన్ని పిల్లల ముందే మాట మాట పెరుగుతుంది. అత్తగారి గురించో, మామగారి గురించో, అటు సైడ్ ఇటు సైడ్ మొగుడు పెళ్ళ మాట్లాడుకుంటుంటారు. నీ అమ్మ ఇట్లా అంటే నీ అమ్మే, మీ అమ్మ కూడా కాదు, నీ అమ్మ ఇట్లా, నీ అయ్య ఇట్లా, వాళ్ళట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ పోలికలు, అన్ని పిల్లల ముందే.
వాడని ఏమనకలేక వచ్చి వీళ్ళను దబ్బా 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 వీపు మీద కొట్టడం. చిన్న చిన్న క్లాస్ పిల్లలు వెళ్ళి పక్క పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారని మనం ఎంత సోషల్ మీడియాలో చూస్తున్నాం, కెమెరాలో చూస్తున్నాం. వాళ్ళు ఏం చూస్తారో అదే చేస్తారు. లేదా ఇంటిల్లిపాది కలిసి కూర్చొని ఒక క్రైమ్ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా పాప్కార్న్ అన్నం నిండు కూర్చొని చూడటం. అదే ఒక మంచి చూడొచ్చుగా, మంచి నేర్చుకోవచ్చుగా, ఒక పద్యం నేర్చుకోవచ్చుగా. ఇవన్నీ అవుట్ డేటెడ్. మరి ఇట్లా చక్కగా చంపేసి బ్యాగులలో కుక్కేయటం, శుభ్రంగా ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అవుట్డేటెడ్ కాదా? ఐఎమ్ ఆస్కింగ్, ఇవన్నీ అవుట్డేటెడ్ కాదా అంటే ఎలా? ఇవన్నీ అవుట్డేటెడ్ కాదా? ఎందుకని ఇంకా ఎన్నేళ్ళలాగా తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది నిజంగా. అరే మనం కూడా మారదాం. కోపం అందరికీ వస్తుంది. అందరికీ వచ్చే కామన్ ఎమోషన్ కోపం. నాకు అర్థమవుతోంది. ఎస్, మన జనరేషన్స్ లో, ముందు జనరేషన్స్ లో కూడా పిల్లల్ని చచ్చెట్టు కొట్టే గురువులు ఉన్నారు. పిల్లలకి మంచిగా చెప్పే గురువులు కూడా ఉన్నారు. అలా కొట్టడం, తిట్టడం, పిల్లల మీదే నీ ఎమోషన్స్ అన్ని చూపించడం, పిల్లల్ని నీ కోపానికి బలి పశువుల్ని చేయటం, ఏ విధంగా అయినా సరే తప్పు అని తెలిసే కదా మెల్లగా ఒక కల్చర్ వచ్చింది. మనం అన్ని ఆ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. ఆ కంట్రీస్ వేషధారణ, టెక్నాలజీ, లివింగ్ స్టైల్ ఆఫ్ లివింగ్, కార్పొరేట్ కల్చర్. మరి ఆ తల్లి పేరెంట్స్ ని బిహేవియర్ మాత్రం ఎందుకు తెచ్చుకోమండి? అక్కడ కూడా పిల్లల్ని నరికి చంపేసే వాళ్ళు ఉన్నారు, నేను కాదని చెప్పట్లేదు. తేడా వస్తే పిట్టలాగా షూట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను అది కూడా కాదని చెప్పట్లేదు. కానీ మెజారిటీ అక్కడ పిల్లలకి కొద్దో గొప్ప లిస్నింగ్ ఇయర్ ఇస్తారు. వాళ్ళు అక్కడ ఏమైనా పిల్లలకి ప్రాబ్లం ఉంటే కొంచెం చూసుకుంటారు. అక్కడ సపరేషన్స్ ఇక్కడ కన్నా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ నచ్చకపోతే క్లీన్ గా సపరేట్ అవుతారు. స్టిల్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఆ మంచి మాత్రం నేర్చుకుందాం అంటున్నాను నేను. ఎంత బ్రూటల్ గా హత్య చేసి తప్పించుకోవాలి ఇట్లాంటివిగా మంచి మాత్రం నేర్చుకుందామని అంటున్నాను. ఏదైనా గొడవలు వస్తే పిల్లల మీద చూపించడం, చిన్న చిన్న నెలల పిల్లల్ని కొట్టడం, పుట్టగానే గోడకేసి గుద్దడం. చూడండి ఎంత గలీజ్ ఉంది థాట్ కూడా. ఈ మొహం ఇట్లా మాట్లాడుతుంటే నాకే అసహ్యం వేస్తుంది. పుట్టగానే గోడకేసి కొట్టడం, ఇట్లాంటివన్నీ ఎందుకండి? వై కాంట్ వి బి నార్మల్? Why can't we control our anger and emotions? And if you can't control, లక్షలు కాదు ఏది ఖర్చు పెట్టి పిల్లల్ని కనద్దు. పిల్లలు పుట్టకపోతే వదిలేయండి. మీకు కని, మీకు పెంచి, మీకు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ తో ఉండే ఓపిక, మీరు అనుకునే ఆ సోకాల్డ్ చెత్త అని మీరు అనుకుంటే ఒకవేళ మ్యారేజ్ సిస్టమ్, దాన్ని భరించే ఓపిక ఉంటేనే పిల్లల్ని కనండి. కన్న తర్వాత ఓపిక పోయిందా, తెచ్చుకునైనా సరే వాళ్ళని పెంచి పెద్దగా చేయండి. ఒకవేళ మీ పార్ట్నర్ నుంచి సపరేట్ అయిపోయిన ఫ్రెండ్లీగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. పిల్లల మీద ఆ దిక్కుమాల నెగటివ్ ఎమోషన్స్ ని చూపించకండి. ఆ యాంగ్జైటీ, యాంగ్షియస్ ఎమోషన్స్ ని చూపించకండి. ఎవరి ప్రాణం తీసే హక్కు మనకి లేదు. ఇష్టం లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి దానమైనా ఇవ్వండి, తెచ్చుకుంటారు బంగారం లాగా. దయచేసి ఇట్లా పాశవికంగా హత్య చేయండి. ఎందుకంటే ఎంత తెలివిగా తప్పు చేసినా సరే గుర్తు పెట్టుకో, మనం దొరికి తీరతాం. వరల్డ్ ఇన్ని వేల లక్షల కోట్ల తప్పులు జరుగుతున్నాయి. ఓకే, ఎవడో ఒకటి తప్పించుకున్నాడు అనుకుందా, వాడికి ఎలా శిక్ష పడాలో అలా పడుతుంది ఖచ్చితంగా. కానీ మనం దొరికి తీరుతాం, శిక్ష పడుతుంది. కనీసం ఆ పాప భీతి కోసమైనా సరే తప్పులు చేయకండి. స్కూల్ యాజమాన్యాలు కూడా పిల్లల మీద చదువుల్ని రుద్ది సావకండి. కొంచెం స్లో డౌన్ చెయ్యండి. ఎప్పుడు ఏమి అడిగి సావట్లేదు మిమ్మల్ని. కొంచెం స్లో డౌన్. వాళ్ళ బుర్రలకు ఏమర్థం అవుతాయో అది కాస్త ఓపిక కూర్చొని చెప్పండి. వేరే రాక్షసులు వాళ్ళ కథల్లో చూడక్కర్లేదు. మీ మొహాలు ఇట్లా ఇవే చాలు మీకు. వెనకాల వీపులేసి బాతడాలు, 3-4 గంటలు కూర్చొని చదివించడాలు, నీకేదిరా అని చెప్పి పిల్లల్ని తిట్టడాలు. మీరు గురువులు కాదు, మీరు గోతులు తీసే గుట్టరక్కలు. నిజంగానే మీరు గురువులు అయితే ఆ ప్రొఫెషన్ మీద కనీసం కామన్ సెన్స్ కొంచెమైనా సరే ఓపిక ఉంచండి. మీకు ఎంత ఓపికో అంతవరకే చేయండి. తల్లుండ్రులారా మీకు కూడా చెప్తున్నా, 2 పుట్టాలని 3 పుట్టాలని ఆలోచించకండి. ఉన్న ఒక్కళ్ళనైనా సరే చాలా ఓపికగా, న్యాయంగా, ధర్మంగా, ప్రశాంతంగా పెంచుకోండి. దయచేసి మారండి. ఇచ్చావులే గుడ్డ పీలిక. ఇవి వేవిళ్ళు కావురా, ఫ్రీ బస్సు స్కీమ్ అని. దాని పుణ్యం అంటూ చెయ్యెత్తిన